హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్లో పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టులు ఏంటి, అలాగే ఎవరు దీనికి క్వాలిఫైడ్ అయ్యి ఉన్నారు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, దీని ఫీ డీటెయిల్స్, పోస్టులు ఎన్ని ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్ అర్థమవుతాయి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో సౌత్ ఇండియన్ బ్యాంక్, ఇక్కడ మీరు కెరీర్ అనే ఆప్షన్లోకి వెళితే ఇక్కడ మనకి యు ఆర్ ఇన్వైటింగ్ టాలెంట్స్ బీయింగ్ యువర్ ఫ్యూచర్ విత్ అస్, యూ కరెంట్ ఓపెనింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా అదర్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్, అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 19/5/2025. అంటే నేను ఈ నోటిఫికేషన్ వేసేటప్పటికి మీకు ఇక్కడైతే అప్లికేషన్ అనేది ఉండదు. ఈ వీడియో వచ్చేటప్పటికి నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీకు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు. కానీ మీరు 19/5 నుంచి ఇక్కడే అప్లికేషన్ అప్లై నౌ అని ఆప్షన్ అనేది వస్తుంది. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మరి జాబ్ నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. సౌత్ ఇండియన్ బ్యాంక్, సో ఇది తిరుచూర్, కేరళలో అయితే ఉంది. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్, బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్స్, ఈ పోస్టులు అయితే వచ్చాయి. జూనియర్ ఆఫీసర్స్ అలాగే బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్స్. ఇక ఇక్కడ వచ్చేసి ద సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, ఏ ప్రీమియర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా, ఇది ఇక దీని గురించి అయితే ఉంటుంది. అలాగే రీడ్ దిస్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ బిఫోర్ అప్లయింగ్. సో మనం అప్లై చేసుకున్న ముందు జాగ్రత్తగా ఇవన్నీ చదువుకోవాలి. ఎలిజిబుల్ అప్లికెంట్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్లైన్ త్రూ బ్యాంక్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. సో దానికి ముందు ఇక్కడ ఓన్లీ ఆన్లైన్లోనే చేసుకోవాలి. అప్లికెంట్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎన్షూర్ దట్ దర్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు యూజ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ 7 హయ్యర్ ఆర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ యూజ్ చేయండి అని ఇక్కడ ఇచ్చారు కామన్ గా రిజిస్ట్రేషన్ గురించి. ఎందుకంటే ఒకసారి మన ఇంటర్నెట్ అనేది క్రాష్ అయిపోవచ్చు కాబట్టి వీటిని వాడండి అని చెప్పేసి బ్రౌజర్ ని చెప్తున్నారు. సరే, ఇక మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన డేటు 19/5/2025 అని స్టార్ట్ అవుతుంది. అలాగే ఎండ్ అయ్యేది 26/5/2025. ఎక్కువ రోజులు కూడా ఇవ్వట్లేదు, ఒక వారం ఇస్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి కట్ ఆఫ్ డేటు 30/4/2025 వరకు ఇచ్చారు. ఏజ్ మాక్సిమం 28 years. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్ గా ఉంటుంది. ఇక్కడ SC ST క్యాండిడేట్ 5 year రిలాక్సేషన్ అని ఇచ్చారు. ఇక గ్రాడ్యుయేషన్ అనేది మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఎనీ స్ట్రీమ్ అని ఇచ్చారు ఇక్కడ, అంటే మీరు ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. ఇక ఎంప్లాయ్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయంటే ఇక్కడ డిజిగ్నేషన్ ఇచ్చారు జూనియర్ ఆఫీసరు, జాబ్ రోల్ వచ్చేసి బిజినెస్ ప్రమోషన్ ఆఫీసరు, ఏ టార్గెట్ బేస్డ్ సేల్స్ రోల్ ఇది. సో టార్గెట్ అయితే ఉంటుంది. ఇక టర్మ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years జాబ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కెరీర్ ప్రోగ్రెషన్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ది ఇనిషియల్ కాంట్రాక్ట్ పీరియడ్ ఆఫ్ ఆర్ ఎనీ ఎక్స్టెన్షన్ గ్రాంటెడ్ దెర్ ఆఫ్టర్ హై పెర్ఫార్మింగ్ క్యాండిడేట్స్ ఐడెంటిఫైడ్ ద బ్యాంక్. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే కాంట్రాక్ట్ మీద 3 సంవత్సరాలు ఇస్తాం. ఈ 3 సంవత్సరాల్లో ఎవరైతే పెర్ఫార్మెన్స్ బాగా చేస్తారో వాళ్ళని ఐడెంటిటీ చేసి నెక్స్ట్ వాళ్ళని కంటిన్యూ చేస్తూ కన్సిడర్డ్ ఫర్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్, అప్పుడు మీరు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ లోకి వస్తారు. అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 లోకి వస్తారు. సర్వీస్ అగ్రిమెంట్ అనేది కామన్ గా ఉంటుంది. దేర్ విల్ బి నో మ్యాండేటరీ మినిమం సర్వీస్ పీరియడ్, అంటే నో మినిమం సర్వీస్ అనేది ఏమి ఉండదు. స్టిపులేటెడ్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్ రిక్రూటెడ్ అండర్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే మినిమం సర్వీస్ పీరియడ్ అనేది ఉండదు, అంటే తర్వాత 3 years తర్వాత రెగ్యులర్ ఎంప్లాయ్ మేము ట్రీట్ చేస్తాము, అలాగే రెగ్యులర్ ఎంప్లాయ్ అవుతారని. ఇక పోస్టింగ్ లొకేషన్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎక్కడైనా ఇస్తారు. ఈ బ్యాంకు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్తారు. ఇక శాలరీ ఎంత ఇస్తారంటే టోటల్ CTC వచ్చేసి 7.44 lakhs అయితే ఉంటుంది ఫర్ యానం. సో ఫర్ యానం లాగా ఇచ్చారు ఇది. నెక్స్ట్ వచ్చేసి
నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా ఉంటుంది, అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇక జనరల్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఏముంటాయి, ఎంప్లాయ్మెంట్కి అఫీషియల్ డ్యూటీ అలవెన్స్ ఉంటుంది. సో బ్యాంక్ రూల్స్ ప్రకారం ఏమి ఇవ్వాలో అవి ఇస్తారు. అవేముంటాయి, జనరల్గా లాడ్జింగ్ అలవెన్స్ ఇస్తారు, ట్రావెల్ అలవెన్స్ ఇస్తారు, నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు. తర్వాత యాజ్ పర్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, అదర్ అలవెన్సెస్ ఇస్తారు, స్టాఫ్ లోను, తర్వాత బెనిఫిట్స్ ఇవన్నీ కూడా కామన్గా యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏముంటుంది, బ్యాంక్ రూల్స్ ప్రకారం ఇస్తారు. సెలక్షన్ ఎలాగ ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ రెండు అయితే ఉంటాయి. ఇక మెయిన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫర్దరు ఓకే. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఇచ్చారు. ఇక్కడ జనరల్ కేటగిరీకి 500, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 200 ఇచ్చారు. అప్లికెంట్ మీటింగ్ ద స్టిపులేటెడ్ నార్మ్స్ ఓన్లీ నీడ్ టు అప్లై ఫర్ ద పోస్ట్. అప్లికేషన్ ఫీ వన్స్ రిమిటెడ్ విల్ నాట్. ఓకే, ఇది కామన్ గా ఉంటుంది. ఇక హౌ టు అప్లై అన్నారు. ఇక అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 19 నుంచి స్టార్ట్ అవుతుంది, 26/5 వరకు ఉంటుంది. ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ చదువుకొని మనం అప్లై చేసుకోవాలి. సో ఎనీ డిగ్రీ అంటున్నారు కాబట్టి మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఇక్కడ మనం ఎక్కడైనా చూస్తే పోస్టులు ఎన్ని ఉన్నాయనేది చూద్దాం, ఉన్నాయో లేవో మరి. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ కండిషన్స్ ఇచ్చారు. జనరల్ కండిషన్స్ అంటే బిఫోర్ అప్లైయింగ్ ఇవన్నీ చదువుకోవాలి. అలాగే మనకి ఏదైనా కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ ఇవన్నీ డౌట్స్ ఉంటే వాళ్ళ నెంబర్స్ ఇచ్చారు, అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. బట్ ఇక్కడ పోస్టులు ఎన్ని ఇచ్చారు ఏమి అనేది లేదు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇంపార్టెంట్ నోట్స్, బివేర్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ జాబ్ అలర్ట్, ఇవన్నీ కామనే ఉంటాయి. ఇక పోస్ట్ అయితే ఇది. పోస్ట్ టైటిల్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్, బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ అని ఇచ్చారు. బట్ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది ఇవ్వలేదు ఇక్కడ. సో ఎవరైనా గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు, ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి దీనికి నో రెస్ట్రిక్షన్స్. ఇక ఫైనల్ గా మనం దీన్ని ఎలా అప్లై చేయాలి అని అంటే, ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ లింక్స్ నేను మీకు ఇస్తాను. మీరు ఇక్కడ వెళితే ఇక్కడ యూ కరెంట్ ఓపెనింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. ఇది 19/5 నుంచి మీకు ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియో వేసేటప్పటికైతే మీకు ఉండదు. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, అంటే డిగ్రీ, ఎనీ డిగ్రీ అన్నారు, ఎనీ డిగ్రీ అంటే మీరు ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎనీవేర్ ఇండియా. మరి సౌత్ ఇండియన్ బ్యాంక్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసుకొని, ఓకే మరి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయా, ఉంటే మనం ఇక్కడ జాబ్ ఇస్తారా, ఇస్తే మనం ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లోకల్ లాంగ్వేజ్ లో అటువంటి అవకాశాలు ఉన్నాయో లేవో, లేదంటే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదంటే మీరు అక్కడ కూడా అప్లై చేసుకుని కేరళలో కూడా జాబ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అంటే బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలి, బ్యాంకింగ్ సైడ్ మనకి ఇంకా జాబ్ బాగుండాలి, లైఫ్ బాగుండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా అటువైపు వెళ్ళొచ్చు. సో 19/5 నుంచి ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అనేది ఆప్షన్ వస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి మొత్తం డీటెయిల్స్ చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.